ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి పిజ్జా అంటే అన్హెల్దీ అని అందరికీ తెలుసు, కానీ దాని టేస్ట్ వల్ల దాని ఆకారం వల్ల చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కదా. ముఖ్యంగా పిల్లలు ఆపడైతే ఇంకా కష్టం. మరి హెల్దీ పిజ్జాని ఇంట్లో తయారు చేసుకునే విధానం చూపించండి అని చాలా మంది తల్లులు అడుగుతున్నారు. కాబట్టి ఈ రోజు ఆ రెసిపీ వాళ్ళందరి కోసం. పిల్లలకి ఎంతో ఇష్టమైన అలాంటి ఆహారాలను కూడా ఆరోగ్యకరంగా పోషకాలు ఉండే విధముగా, శరీరానికి అసలు జబ్బులున్న వారు కూడా తిన్న జబ్బులు పెరగని రీతిలో అలాంటి ఆరోగ్యకరమైన పిజ్జాని మన పద్ధతులు ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. మినీ స్టఫ్ పిజ్జా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, పాలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉడకపెట్టిన స్వీట్ కార్న్ గింజలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పన్నీరు 100 గ్రాములు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, ఒరిగానో 1 టీ స్పూను, ఎండుమిరపకాయ ముక్క చెక్క కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం తీసుకున్న మల్టీగ్రెయిన్ పిండి అందులో వేసేసి ఆ కప్పుని నీళ్లు పోసి పిండి కలపకుండా పుల్ల మజ్జిగతో మల్టీగ్రెయిన్ పిండి గట్టిగా మనం కలుపుకుంటాం. అలా పుల్ల మజ్జిగతో మల్టీగ్రెయిన్ పిండి మెత్తగా కలుపుకుని దాన్ని పక్కన పెట్టి 10 నిమిషాలు కాస్త ఊరనివ్వాలి. ఇక స్టఫింగ్ కోసం మనం ఒక బాండీ తీసుకుని అందులో మేకడ వేసేసి ఆ మేకడ వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, టమోటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, ఇందులో ఒరిగానో, ఎండుమిరపకాయ ముక్క చెక్క, కొద్దిగా చాట్ మసాలా, అందులో స్వీట్ కార్న్ గింజలు. ఈ స్టఫింగ్కి వెజిటబుల్ స్వీట్ కార్న్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మేగడలో దోరగా వేగనివ్వాలి. మూత పెట్టేసి అట్లా మగ్గనిస్తే సన్నశాఖ మీద వెజిటబుల్ ముక్కల్లో ఉండే నీటితోనవి పచ్చిపోయేటట్లు అట్లా మగ్గనివ్వాలి. మెత్తగా ఉండకూడదు, క్రిస్పీగా ఉండాలి వెజిటబుల్ ముక్కలు, కానీ పచ్చి వాసన రాకుండా కొద్దిగా వేడెక్కితే చాలు. ఒక 4 నిమిషాలు వేడెక్కేసరికి కమ్మగా ఉంటుంది ఆ వెజిటబుల్ స్టఫింగ్ అంతా కూడా. అందులో వెజిటబుల్ స్టఫింగ్ కమ్మదానం అంతా కూడా మరి పన్నీర్ తురిమేస్తేనే బాగుంటుంది. అలా పన్నీర్ని పైన అట్లా మనం తురిమేస్తాం. పన్నీర్ వేయక ముందు టేస్ట్ కంటే పన్నీర్ వేసేసరికి టేస్ట్ చాలా మారుతుంది. అందుకని ఎప్పుడైనా ఇట్లాంటి వాటిలో పన్నీర్ అనేది కంపల్సరీ ఉపయోగించుకుంటే బాగుంటుంది. అలా స్టఫింగ్ మెటీరియల్ సిద్ధం చేసి పక్కన పెట్టుకుంటాం. ఇక పిజ్జా కోసం మనం మల్టీగ్రెయిన్ పిండి కలిపిన దాన్ని చిన్న ఉండ తీసుకుని కర్రతో అట్లా మనకు కావలసిన షేపులో అట్లా గుండ్రంగా చేసేసి పెరుగు కప్పు మీద పుల్కాని వేసేసి పెరుగు కప్పు సైజులో గుంటగా ఉంటుంది కదా, అందులో స్టఫింగ్ మెటీరియల్ పెట్టేస్తాం. పైన మరొక పుల్కా పెట్టేసేసి ప్రెస్ చేస్తాం. అట్లా 2 పొరలు అంటుకుంటాయి. పెరుగు కప్పుని అట్లా తిరగేసి కట్ చేసేస్తే చక్కగా మనకు కావాల్సిన షేపులో అలా మినీ పిజ్జా తయారవుతుంది. అంచులమ్మట అట్లా ఫోర్క్తో ప్రెస్ చేసేస్తే అంచులు కలిసిపోయి లోపల స్టఫింగ్ బయటికి రాకుండా అట్లా మినీ పిజ్జా సిద్ధమవుతుంది. పొయ్యి మీద ఒక రేకు పెట్టేసి దాని మీద మేగడ వేసేసి అట్లా బాగా రాసిన తర్వాత మేగడ అలా మనం తయారు చేసుకున్న మినీ పిజ్జాల్ని అట్లా వేసేసి ఒకవైపు కాలిన తర్వాత పైన మేగడ రాసేసి మరోవైపు కూడా మరలా కాల్చుకుంటాం. అట్లా ఇరువైపులా సన్నశాఖ మీద మెల్లగా మేగడ రాసి కాలిన తర్వాత మినీ స్టఫ్డ్ పిజ్జా సిద్ధమవుతుంది. టమోటా సాస్ మనం ఇంట్లో చేసుకున్న దాంతో కనుక ఈ పిజ్జాలు తింటే చాలా బాగుంటాయి. అనేక రకాల పోషకాలు వచ్చే విధంగా హాని లేనివి ఏమీ లేకుండా ఇంట్లోనే ఇట్లా మినీ సైజ్ పిజ్జాలు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.